ఐఎన్సీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రావుల చెరువు గ్రామంలో ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో 8 మందికి తీవ్ర గాయాలు. పేలుడు దాటికి 2 గృహాలు నేలమట్టమయ్యాయి. 3వ గృహం పూర్తిగా ధ్వంసమై ప్రమాదభరితంగా ఉంది. ఇంట్లో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలు. అమలాపురం ఏరియా కిమ్స్ శ్రీనిధి ఆసుపత్రికి తరలింపు. ఒకరి పరిస్థితి విషమం. ఇంట్లో దీపావళి మందుగుండు సామగ్రి ఉందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం భారీ స్థాయిలో జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు యాలధరబాబు, అమలాపురం పట్టణ సీఐ వీరబాబు పోలీసులు పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆనందరావు హామీ ఇచ్చారు. నైట్ వచ్చండి వాడు బాగాలేస్తారు అక్కడ వచ్చండి చేసే కన్నా గింట కదా వాడు బాగా బయట వచ్చండి. లోపల కింద డాక్టర్ గారు పర్లేదా చేస్తే మనం గట్టిగా పేలిపోయింది. దానికి ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ అది ఎలా వేసుకుందంటే అంత సీరియస్ కేసు. చూడొచ్చా? వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి సార్, మీరు సార్ మామూలు విజువల్స్ ఎక్స్ప్లోజివ్స్ ఏమన్నా ఉన్నాయా? మామూలుగా చూస్తుందా? ఈరోజు ఉదయం రావుల చెరువు ప్రాంతంలో అమలాపురం పట్టణంలో ఒక 2 గ్యాస్ సిలిండర్లు పేలి భారీ ప్రమాదం జరిగిందన్న విషయం చెప్పగానే వెళ్ళి చూసాము. ముందు ఆసుపత్రికి వెళ్ళాము. సుమారు 2 కుటుంబాల నుంచి 7 తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2-3 చాలా సీరియస్గా గాయపడ్డారు. అందరినీ మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం తరపున ఏరియా ఆసుపత్రి నుంచి కిమ్స్కి తరలించాం. తర్వాత అక్కడికి వెళ్ళి స్పాట్లో చూసాం.
అక్కడ ఈ పేలుడు తాకిడి చాలా పెద్దగా ఉన్నట్టుగా ఆడికి అనిపిస్తుంది. మోటార్ సైకిల్ ఎగిరిపోయాయి, పక్క ఇళ్లలో కూడా అద్దాలు పగిలిపోయినాయి, సీలింగ్లు ఊడి కింద పడిపోయినాయి. ఇలాంటి అన్ని సంఘటనలు ఉన్నాయి. దీని మీద విచారణ జరిపించమని అధికారులను కోరాం. అధికారులు విచారణ జరిపిస్తారు. విచారణ ఎలాగున్నా ఏది ఏమన్నా ఉన్నా మానవ దృక్పథంతో ప్రభుత్వం ఈరోజు ఎవరైతే సీఎం గారి దృష్టి కూడా, అలాగే సీఎం గారు, హోంమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి మెరుగైనటువంటి వైద్యంతో పాటు ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఎలాంటి అవకాశం ఉందో అన్ని అవకాశాలను చూస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.